ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. 4000కు పెన్షన్ పెంపుపైన మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపైన 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై 5వ సంతకం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీలలో మార్పులు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిఎస్సి వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ఫైల్పై తొలి సంతకం పెట్టారు.
రైట్‌గా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. 4000కు పెన్షన్ పెంపుపైన మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపైన ఐదో సంతకం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీలలో మార్పులు చేశారు. అంతే ఇంతలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిఎస్సి వాయిదా పడింది. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే హామీ ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందడంతో నిరుద్యోగులు మెగా డిఎస్సిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి ఫైల్ పైన సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు.